గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే మనం అలంకారం టాపిక్ చెప్పుకుందామండి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మన జాతీయాల వీడియోని చాలా సపోర్ట్ చేసినందుకు. సో అలంకారాలండి, సో టోటల్ అలంకారాలు చూద్దామండి. అలంకారాల నుంచి మనకైతే ఒక బిట్ అయితే గ్యారంటీగా వస్తుంది మన టెట్కి. ఇది ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికీ వస్తుంది. ఎందుకంటే ఎస్ఏ వాళ్ళకి కూడా జనరల్ కంటెంట్లో తెలుగు ఉంది, దానిలో 30 మార్క్స్ ఖచ్చితంగా ఉందండి. అందుకని సో మనిషికి ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. సో మనిషికి ఆభరణాలు అలంకారాలు ఇచ్చినట్లే భాషకు అలంకారాలు శోభను సృష్టిని చేకూరుస్తాయి. అలంకారాలు 2 రకాలు: శబ్ద అలంకారాలు, అర్థ అలంకారాలు. సో ముందు మనం శబ్ద అలంకారాలను చూద్దాం. శబ్ద అలంకారాలు శబ్దం ప్రధానంగా కలిగిన అలంకారాలు. శబ్ద అలంకారాలు 3 రకాలండి. సో అవి ఏంటి అని అంటే అనుప్రాస అలంకారం, యమకం, ముక్తపదగ్రస్తం. సో ఈ అనుప్రాస అలంకారం మళ్ళీ 4 రకాలండి తిరిగి: చేకానుప్రాస, లాటానుప్రాస, వృత్యానుప్రాస, అంత్యానుప్రాస. సో ఈ 4 అంటే అనుప్రాస అలంకారాలు 4. ఫస్ట్ అయితే ఈ 3 అంటే యమకం, ముక్తపదగ్రస్తం, అనుప్రాస అలంకారాలు. తిరిగి అనుప్రాస అలంకారాలు ఏంటంటే 4: చేకానుప్రాస, లాటానుప్రాస, వృత్యానుప్రాస, అంత్యానుప్రాస. ఇది ఎలా ఉందో అలా డీటెయిల్ రాసేసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇంకా అర్థ అలంకారం. అర్థం అంటే అర్థం ప్రధానంగా కలిగిన అలంకారాలని అర్థ అలంకారాలు అంటారు. అక్కడ శబ్దం ప్రధానం కలిగితే శబ్ద అలంకారాలు, అర్థం ప్రధానం కలిగితే అర్థ అలంకారాలు. ఇవి భావ సౌందర్యాన్ని కలిగిస్తాయి. సో ఈ శబ్ద అలంకారం శబ్ద సౌందర్యం కలిగిస్తే భావ సౌందర్యం అంటే ఒక భావం కలిగే సౌందర్యాన్ని కలిగిస్తాయి. సో ఇవి ఎన్ని అంటే 8: ఉపమా అలంకారం, ఉపేక్ష అలంకారం, అర్ధాంతర న్యాస అలంకారం, అతిశ్రయోక్తి అలంకారం, స్వభాయోక్తి అలంకారం, శ్లేష అలంకారం, దృష్టాంతాల అలంకారం, రూపక అలంకారం. సో ఇవండి. సో దీనిపైన ఒక లైన్ మిస్ చేశాను నేను, చెప్తాను చూడండి. పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలిచిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా, మనసుకు హత్తుకునేలా చెప్పడాన్ని అలంకారాలు అని అంటారు. సో అందుకని మనం అలంకారాలు యూజ్ చేస్తామండి. సో అవి కొంచెం నీట్గా అంటే మనసుకు హత్తుకునే విధంగా చెప్పడానికి యూజ్ అవుతాయి కదా, కాబట్టి. సో శబ్దాలంకారాలు. సో శబ్దాలంకారాలకు వస్తే మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, అనుప్రాస అలంకారం 4 రకాలు అనుకున్నాం కదా, ఆ 4 ఎందుకు చూద్దాం. సో వృత్యానుప్రాస అలంకారం. సో ఇక్కడ ఏమంటే నేను మ్యాటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, నేను వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటో చెప్తున్నా. ఇక్కడ ఉన్నది చదవట్లా. సో నేనేం చదువుకున్నాను, నా కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో వృత్యానుప్రాస అలంకారం అంటే ఏదైనా ఒక హల్లు, అది ఏ హల్లు అయినా కావచ్చు, అది పదే అంటే మళ్ళీ ఒక సెంటెన్స్లో రిపీట్ అవుతూ ఉంది అని అంటే దాన్ని మనం ఏమంటామంటే వృత్యానుప్రాస అలంకారం అంటారు. సో వాడు, ఇక్కడ చూడండి, డూ, బడి అంటే ఆ గుణింతంలో అంటే డా గుణింతంలో ఏ అక్షరమైనా రావచ్చు. డూ, డి, డూ. చూసారా, అన్నిసార్లు రిపీట్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, రా. ఇక్కడ రా అంటే అండర్లైన్ చేస్తున్నాను, చూపిస్తాను. ఇక్కడ రా, మళ్ళీ రా, ఒక్కొక్క వర్డ్లో కూడా మళ్ళీ రా అన్నిసార్లు రా వస్తుంది. సో ఇది ఏమనుకోవాలి, వృత్యానుప్రాస అంటే ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఒక పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి కంటే ఎక్కువ హల్లులు పదే పునరావృతం అయితే అది వృత్యానుప్రాస. ఒకటి కంటే మళ్ళీ వెనకాల వస్తూనే ఉంటాయి దాన్ని. సో ఇక్కడ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, 12. సో ఈ 12 ఎక్కడి నుంచి అంటే టెక్స్ట్ బుక్లో తీసినట్టు, నా ఓన్ క్రియేషన్ ఏం కాదు, టెక్స్ట్ బుక్లో నుంచి తీసినట్టువే అండి. సో వీటిని దాటిపోదు, మీరు వీటిలో నుంచి నేర్చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అంటే రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. సో ఫస్ట్ వృత్యానుప్రాస అలంకారం తీసుకొస్తే మనకి ఈ 12 కాదు, ఏ 44 నుంచి వచ్చినా మనం చెప్పేయచ్చు. సో అందుకని ఫస్ట్ వృత్యానుప్రాస నేర్చుకోండి. ఏంది, హల్లులు ఏదైనా హల్లు వెంటనే పదే ఒక సెంటెన్స్లో రిపీట్ అవుతూ వస్తూనే ఉంటే దాన్ని ఏమంటాం, వృత్యానుప్రాస అలంకారం. ఇప్పుడు చేకానుప్రాస అలంకారానికి వెళ్దాం. సో చేకానుప్రాస లక్షణం ఏంటి, పద్య పాదం లేక వాక్యంలో అర్థభేదం, ఇది ఇంపార్టెంట్, అర్థభేదం కలిగిన హల్లులు జంట వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటాం. అంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంటే ఈ చేకానుప్రాస అలంకారం గుర్తుపెట్టుకోండి. అంటే అర్థభేదం కలిగిన పదాలు వెంటనే వస్తాయి. వెంటనే ఇక్కడ చూడండి, విచారింపని పని చేయరాదు, పని 2 టైమ్స్ పని వచ్చింది చూడండి. అలాగే నీటిలో పడిన తేలుతుంది, తేలు. అలాగే రామబాణం తగిలి వాలిపోయాడు. సో వాలి అంటే అర్థభేదం. వాలి అంటే సుగ్రీవుడి వాళ్ళ అన్న, వాలిపోయాడంటే పడిపోయాడు. సో డిఫరెన్స్ ఉంది. అలాగే తేలు అని అంటే స్కార్పియన్, తేలుతుంది. సో పని, విచారింపని పని చేయరాదు, చేయురాదు.
సో అడగని పని చేయరాదు అని అర్థం. సో ఇక్కడ పని వేరు, అప్పని వేరు. సో అర్థభేదం కలిగిన పదాలు వెంట వెంటనే వస్తాయి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, చేకాను ప్రాసాలో ఏంటంటే అర్థభేదం కలిగిన పదాలు వెంట వెంటనే వస్తాయి. అది కూడా పక్కనే సెంటెన్స్ మధ్యలో వస్తాయి. సెంటెన్స్ చివరి వస్తే ఏమవుద్ది, చివరి వస్తే అది లాటాను ప్రాసకి వెళ్ళిపోద్ది. చివరి వస్తే ఏమైపోద్ది, లాటాను ప్రాసకి. చూడండి, పద్యపాదం లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థభేదం, మళ్ళీ ఇక్కడ కూడా అర్థభేదం ఉంది, లేకుండా, ఇక్కడ లేకుండా అక్కడ అర్థభేదం కలిగి, లేకుండా తత్పర్యంలో భేదం కలుగునట్లయితే, అంటే ఇక్కడ అర్థభేదం లేకుండా పదాలు వెంటనే వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే అర్థభేదంతో కలిగిన పదాలు హల్లుల జంట వెంటనే వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే మధ్యలో వస్తాయి. ఈ దీనిలో ఏంది అని అంటే లాస్ట్లో వస్తాయి. ఇక్కడ చూడండి, కమలాక్షి నరించు కరములు అంటే చేతులు అని, శ్రీనాథుని వర్ణించు జిహ్వ నాలుగే నాలుక అని చెప్పి, శేషసాయికి యొక్క శిరము, సో తల అన్న వర్డ్ సెంటెన్స్లో యూజ్ చేస్తామండి. సో ఇలాంటివి చాలా, సో లైక్ 6. కానీ ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, వృక్షంబు హస్తములు అంటే చేతులు అని, సేవ అంటే లాస్ట్లో వచ్చింది. అర్థం భేదం లేని అంటే సేమ్ మీనింగ్ ఉండే పదాలు వెంటనే చివరి ఆకరణగానే వస్తే అది లాటాను ప్రాస. అలా కాకుండా మధ్యలో కానీ వస్తే అది చేకాను ప్రాస. అలా కాకుండా ఒక హల్లు కానీ రిపీటెడ్గా వస్తూ ఉంటే ఏదైనా హల్లు అది వృత్యాను ప్రాస. ఇప్పుడు అంత్యాను ప్రాస తెలియనోడు ఉండడు. ఎందుకు? సో మనకు ఎగ్జాంపుల్ తెలుసు, లాస్ట్ కానీ మొత్తం ఒకటే, అంటే ఇక్కడ భక్తి, యుక్తి, ముక్తి అలాగా లాస్ట్వి కానీ సేమ్ అయితే వాటిని అంత్యాను ప్రాస అంటాం మనం. సో అది మనకు తెలుసు. సో అంత్యాను ప్రాస అలంకారం అన్ని పదాల్లోనూ చివరున్న ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అంత్యాను ప్రాస అలంకారం అంటారు. సో అంటే రిపీటెడ్గా వస్తూనే ఉంటే వాటిని ఏమంటారు అంటే అంత్యాను ప్రాస అలంకారం అంటారు. ప్రాస కలిగిన పద సముదాయం వాక్యం చివర పదే పునరావృతం అవుతుంటే, అంటే వెంటనే వస్తూనే ఉంటే వాటిని ఏమంటారు అంటే ప్రాస అలంకారం అని అంటాం. సో అది అంత్యాను ప్రాస అంటే లాస్ట్ చివరిలో సేమ్ అవ్వటం అండి. పద్యం కానీ ఏవైనా ఇక్కడ చూడండి, నేర్చుకున్నాం, కూర్చుకున్నాం, సృష్టించుకున్నాం, అన్నిటికి కొన్నాం వచ్చింది. అలాగ 3 కానీ సేమ్ ఉంటే అది అంత్యాను ప్రాస. అంత్యాలు అంటే చివరాకర అంత్యాలు సేమ్గా ఉంటే అది అన్యాను ప్రాస. ముక్త పదగ్రస్తం చూడండి, మనకి లక్షణం కూడా అక్కడ చెప్తున్నా, ఏదైతే ఎండ్ వర్డ్ ఉంటుందో అది కానీ స్టార్టింగ్ వర్డ్ వస్తే, మళ్ళీ అదే లైన్లో చివరి వర్డు మళ్ళీ కానీ స్టార్టింగ్ వస్తే, మళ్ళీ ఆ లైన్లో చివరి వర్డు మళ్ళీ స్టార్టింగ్ కానీ వస్తే దాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. సో మీ ఓన్ వర్డ్స్లో కూడా రాసుకోవచ్చు. ఒక పద్య పాదంలో కానీ వాక్య పాదంలో కానీ ఏ పదంతో పూర్తింపుతుందో అదే పదంతో తర్వాత పదం లేదా వాక్యం లేదా పాదం మొదలవుతుందో దీన్ని ముక్త పదగ్రస్తం అంటారు. అంటే ఏదైనా ఎండ్తో అయితే అదే మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతూ ఉంటే దాన్ని. ఇప్పుడు చూడండి, మన వేటికి నమ్మ ఇక్కడ చూడండి, తనమా మీని రేసు, మనకి అంత తెలుగు రాదులేండి, ఆ తెలుగు చదివితే మీరు కింద పడిపోతారు. నన్నుమా, సో ఇక్కడ నన్నుమా, తర్వాత నన్నుమా, చూసారా ఇక్కడ నన్నుమా అని అండర్లైన్ చేసి చూపించున్నాను చూడండి పెన్తో. సో నన్నుమా, సో ధనరం, సో ఇక్కడ ధనరం తులు, అలాగా ఇదేంటి ముక్త పదగ్రస్తం అంటే ఎండింగ్ స్టార్టింగ్. ఇప్పుడు ఒక లైన్ ఉంది పద్యపాదంలో, ఎండింగ్ ఉంటుంది, ఈ ఎండింగ్ అది స్టార్టింగ్ అవ్వద్ది, మళ్ళీ ఆ లైన్ ఎండింగ్ ఈ స్టార్టింగ్ అవ్వద్ది, మళ్ళీ ఆ ఎండ్ ఈ స్టార్టింగ్ అవ్వద్ది. అలా కాకుండా పద్యపాదంలో అంతాలన్నీ సేమ్గా వస్తే అదేమంటారు, అంత్యాను ప్రాస అలంకారం అంటారు. ఆ విధంగా కాకుండా ఒక హల్లు, సపోజ్ రా అన్న ఒక హల్లు ఉంది, రా అన్న హల్లు మళ్ళీ రిపీటెడ్గా సెంటెన్స్లో వస్తుంటే దాని ఏమంటారు, రుక్త పదగ్రస్తం అంటారు. నృత్యాను ప్రాస అలంకారం, అనుప్రాస కదా, నృత్యాను ప్రాస అలంకారం. సో చేకాను ప్రాస అని అంటే అర్ధ భేదం కలిగిన పదాలు వెంటనే మళ్ళీ పక్కనే ఉంటాయి, అది సెంటెన్స్ మధ్యలో ఉంటాయి, అలా ఉంటే చేకాను ప్రాస. అలా కాకుండా లాస్ట్ కానీ వస్తే వాటిని ఏమంటారు, లాటాను ప్రాస. అదేవిధంగా అంతాలు సేమ్గా అంత్యాను ప్రాస. సో ఇక్కడికి ఏమైంది, మనకి శబ్ద అలంకారాలు అయిపోయాయి. సో శబ్దాన్ని బట్టే మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు అబ్ద అలంకారాలు వెళ్ళిపోదాం. అంత ఈజీగా ఉంటుందండి అబ్ద అలంకారాలు. సో స్టార్టింగ్ ఉపమా అలంకారం ఇవి నాకు చాలా డిఫికల్ట్ అనిపించాయి, కానీ సో నేను ఏదైతే పెట్టుకున్నానో దాని తర్వాత ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా చాలా ఈజీగా చేసేస్తున్నాను. సో మీరు నా వీడియోని ఆపకుండా చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, రెండోసారికి క్లారిటీ వస్తుంది, మూడోసారికి మీ ఓన్ నోట్స్ మీరే రాసుకుంటారు. సో అర్థాలంకారాలకు వెళ్దాం. అర్థాలంకారాలు ఏంటి, అద్దాలు ప్రధానంగా కలిగిన అలంకారాలని అర్థాలంకారాలు అంటారు. సో దాంట్లో ఫస్ట్ వన్ ఉపమా అలంకారంకి వెళ్దాం. ఉపమా అలంకారం కంటే
మించిన అలంకారం ఉండదు. ఉపమా అలంకారం లేకుండా పేపర్ ఉండదు. ఉపమా అలంకారం మనం పెట్టలేని అలంకారం అని మీ భయం. సో ఇక్కడ మనకి కొన్ని 4 అంశాలు ఉంటాయి. ఏంటయ్యి? ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సామాన ధర్మం. ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇవన్నీ మనకొద్దు సుత్తి. మనం స్టార్టింగ్ వెళ్ళిపోదాం. సో నేను చెప్పేది వినండి. ఉపమా అలంకారం అవునా కాదా అని మనకు కనిపించాలంటే ఒకటే ఒక గుర్తండి. వలే కానీ లేదా లా కానీ, లా వచ్చి లా ఒత్తు వస్తే వలే కానీ లా కానీ మీకు ఆ సెంటెన్స్ లైన్లో ఎక్కడ కనిపించిన అది ఉపమా అలంకారం. కావాలంటే ఇప్పుడు నేను అన్నీ స్క్రోల్ చేస్తాను చూడండి. ఇక్కడ వలే ఉందా, ఇక్కడ లా ఉంది. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి, లా వలే. ఇటుబండి ఇక్కడ చూద్దాం. నీ మాటలు అమృతం వలే, వలే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆమె ఆలోచనలు ఎదల్లో ముళ్ళుల వలే, ఇక్కడ కూడా ఉందా వలే. ఇక్కడ చూడండి. ఆమె ముఖం చంద్రబింబం వలె. నెక్స్ట్ నీ కీర్తి పలవలే, పాలవలే. నెక్స్ట్ నీ దీపం నుండి మరొక దీపం పుట్టి. సో నట్లుంటుంది తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది. అంట్లు ఇక్కడ లా అనుకున్నాం కదా మనం, అక్కడ అలాగా అట్లు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ వలే ఆడుంది. శ్రీమాన్ చొక్కా పువ్వులా లా లా ఉందా లా. ఇక్కడేముంది చూడండి. నీ చొక్కా నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్టు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబై. ఇదండి లాకి లా ఒత్తొచ్చుందా. మామూలు లాన లా ఒత్తున్న పల్లా మనకి లాగా అనిపించాలి. సో ఇక్కడ చూడండి. ఇక్కడ ఉంది మళ్ళీ లా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది మళ్ళీ దీనిలో చూడండి. ఇక్కడ ఉంది లా. సో అలా చెప్తే లా కానీ, అది ఆలా కానీ, ఈలా కానీ, వలే కానీ ఉంటే మనం వాటిని ఏమంటాము? సో మనం వాటిని ఏమంటాము? ఉపమా అలంకారం అంటాం. సో ఉపమా అలంకారం అంటాం. వాటిలో ఉన్న సమాన ధర్మాలు చూద్దాం మనం. ఆ సమాన ధర్మాలు అంటే ఏంటి? ఉపమానం అంటే ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సమాన ధర్మం. దాంట్లో ఉపమానం అంటే దేనితో పోలుస్తామో దాన్ని ఉపమానం అంటాం. ఇప్పుడు ఉపమానంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. ఉపమా. సో అమ్మ అంటాం కదండి, అట్లా ఉపమా గుర్తుపెట్టుకోండి. దేంతో పోలుస్తున్నాం అంటే పోలికను తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు నేను జ్ఞానం దీపం వలె జీవితాన్ని వెలుగునిస్తుంది. జ్ఞానం అనే దాన్ని మనం పోలుస్తున్నాం దేంతో? దీపంతో. సో అక్కడ జ్ఞానం ఏమవుతుంది? ఉపమేయం అవుతుంది. దేన్ని పోలుస్తున్నాం? దీపాన్ని పోలుస్తున్నాం. కాబట్టి అది ఉపమానం అంటుంది. పోల్చేదాన్ని ఏం పోలుస్తున్నాం? దీపాన్ని జ్ఞానంతో పోలుస్తున్నాం. సో దీపం అనేది నార్మల్ థింగ్, జ్ఞానం అనేది సంథింగ్. సో దాని మీద దేన్నైతే మనం పోలుస్తున్నాం అది అమ్మ గుర్తుపెట్టుకోండి. సో అది ఉపమానం. దేన్ని పోల్చామో అది ఉపమేయం. అలా కాకుండా ఈ వలే, లా, ఇది నార్మల్ లా ఉంటాయి కదండి, వాటిని ఏమంటామంటే ఉపమావాచకం అంటారు. ఉపమావాచకం అంటే లా, వలే, వంటి, ఇదో ఇలాంటివి ఉంటాయి. లా, వలే, వంటి, లోవే, వంటి అవన్నీ వస్తే ఉపమావాచకాలు అంటారు. అంటే ఇవన్నీ ఉపమానం, ఉపమేయాలు, ఉపమా అలంకారాలు ఎక్కువ కనిపిస్తాయి. సో ఇంకా మిగిలి ఉంది చూసారా, వెలుగుతుంది, రలుతుంది, పాకుతుంది, దొల్లుతుంది అని మిగిలి ఉంటే అది సమాన ధర్మం. దాన్ని ఏమంటారు? సమాన ధర్మం అంటారు. అంటే ఉమ్మడి ధర్మాన్ని కలిపేది. అంటే ఉపమానానికి ఉపమేయానికి మనం దేన్నైతే పోలుస్తున్నామో నార్మల్ తిని అది అమ్మ అనుకోండి. అమ్మ అది ఉపమానం. దేన్ని పోల్చామో దాన్ని ఉపమేయం. దేంతో పోల్చామో అది. అర్థమైందా అండి? అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రండి, అర్థమవుద్ది. సో ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్తే, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్తే అది అలంకారం. ఈ ఉత్ప్రేక్ష అలంకారం. దీన్ని మనం గుర్తుపట్టాలంటే మనకి ఉన్నది ఉన్నట్లుంటుంది, అన్నట్టు పదాలు ఎక్కువ కనిపిస్తాయండి. ఈ వెన్నెల పాల వెలియో అన్నట్లుంది చూసారా, అన్నట్లుంది. ఇంకా చూపిస్తూ ఉన్నాను చూడండి. అన్నట్లుండి చాలా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అన్నట్లుంది. అలాగా అన్నట్లుండి అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అలాగా అని చెప్తే మనం దాన్ని ఏమంటాం? ఉత్ప్రేక్ష అలంకారం. చూసారా, ఉపమా అలంకారం వచ్చేసింది, మీకు ఉత్ప్రేక్ష అలంకారం కూడా వచ్చింది నిమిషాల్లో. ఉపమా అలంకారంకి ఏముంటాయి? వలే, లా,
అలా ఉన్నట్టు ఉంటాయి. లా ఒత్తులా వచ్చి ఉంటాయి, లేదా మామూలులా వచ్చి ఉంటాయి. ఇది ఉండి ఉన్నది ఉన్నట్టు లేనివి లేనట్టు చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారం. దీనిలో చూడండి, ఆమె కేశాలు నల్లని త్రాచు అన్నట్టున్నాయి. ఇక్కడ ఏమి కేశాలు, ఈ కేశాలు నార్మల్ థింగ్, ఆమె జుట్టు దేంతో పోల్చారు? త్రాచుపాముతో పోల్చారు. సో ఈ పోల్చింది ఏమవుద్ది? ఇది నార్మల్ థింగ్. ఈ నార్మల్ థింగ్ ఏమనుకున్నాం మనం? అమ్మ అనుకున్నాం, అంటే ఉపమానం. పోల్చింది ఏంది? త్రాచుపాముతో, అది ఉపమేయం. అదే ఉంటుంది చూడండి ఇక్కడ, ఉపమేయం. కేశాలు, త్రాచు, ఉపమానం. ఏమన్నా మిస్ అయ్యామా మనం లాజిక్? ఉపమాన ధర్మ స్థానం చేత ఉపమేయాన్ని ఉపమానంగా, అదే. సో అంటే ఇదే లాజిక్ మనం ఉపమాన అలంకారంలో వస్తే కనిపిస్తుంది మనకి. మనం ఇక్కడ ఏంది అనుకున్నాం? ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు. అంటే ఇప్పుడు మనకి నార్మల్గా అయితే ఏంటి, ఉపమా అలంకారంలో ఈ కేశాలు మనకి ఏమవుతాయి? ఉపమానం, అంటే అది నార్మల్ థింగ్. త్రాచుత్వంతో పోలుస్తున్నాం దాన్ని, అది మనకి ఏమవద్ది? ఉపమేయం అవద్ది. కానీ ఇక్కడ మనం ఉత్ప్రేక్ష అలంకారాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమవద్ది? ఇక్కడ ఉపమేయం వచ్చి ఉపమానం అవద్ది, ఉపమానం వచ్చి ఉపమేయం అవద్ది. అంతే రివర్స్. నార్మల్గా అయితే ఆ కేశాలు ఏంటి అని అంటే, ఆ కేశాలు ఉపమానమే. ఈ త్రాచుపాము ఉపమేయం. అంటే ఆ కేశాలు అమ్మవి మన అమ్మ అని గుర్తుపెట్టుకోమని కదా, అమ్మ అని గుర్తుపెట్టుకో, అమ్మవి. కాబట్టి మనవి, కాబట్టి అది జనరల్ థింగ్. దేంతో పంపిస్తున్నా అది స్పెషల్. కానీ ఉత్ప్రేక్ష అలంకారం ఏంటంటే డిఫరెంట్. ఉపమేయం, ఉపమానం, ఉపమానం. మనం అది మనం గుర్తుపెట్టుకోండి, మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు లాస్ట్ అన్నట్లుంటుంది, అన్నట్లుంటున్నాయి, అన్నట్లుంది, అన్నట్లుంది అని అంటే మాత్రం అది ఉత్ప్రేక్ష అలంకారం. అది గుర్తుపెట్టుకొని చాలు. ఇక్కడ మీకు ఉపమేయం, ఉపమాయం అడగరు. పేపర్ మరీ టఫ్గా ఉండి అడిగితే అప్పుడు గుర్తుపెట్టుకోండి. ఉపమేయం గుర్తుపట్టండి ఫస్ట్, అమ్మను గుర్తుపట్టండి. దాని తర్వాత దాన్ని రివర్స్ చేస్తే ఉత్ప్రేక్ష అలంకారంలో ఉపమేయం, ఉపమానం వచ్చేస్తాయి. క్లియరా? సో అది క్లియర్. నెక్స్ట్ అర్ధాంతర న్యాస అలంకారం. ఈ అర్ధాంతర న్యాస అలంకారం చెప్తాను చూడండి. ఈ అర్ధాంతర న్యాస అలంకారం రెండు ఉంటాయి. ఒకటి నార్మల్ థింగ్, ఒక స్పెషల్ థింగ్. ఒక నార్మల్ థింగ్తో పాటు ఒక స్పెషల్ థింగ్ రెండు కలిపి చెప్తే అది అర్ధాంతర న్యాస అలంకారం. ఇక్కడ చూడండి, విశేషాన్ని సామాన్య విషయంతో కానీ, సామాన్య విషయాన్ని విశేషంతో కానీ పోల్చి చెప్తే దాన్ని అర్ధాంతర న్యాస అలంకారం అంటారు. సో శివాజీ కళ్యాణి దుర్గాని సాధించాడు. ఇది నార్మల్ థింగ్, ఇది జనరల్ థింగ్. శివాజీ కళ్యాణి దుర్గాని సాధించాడు. శివాజీ కళ్యాణి దుర్గాని సాధించాడు. ఇది స్పెషల్ థింగ్. శివాజీ కళ్యాణి దుర్గాని సాధించాడు. ఇది ఒక స్పెషల్ థింగ్. అంటే శివాజీ మహారాజు కళ్యాణి దుర్గాని, అదొక రాజ్యం అండి, దాన్ని సాధించాడు. సో వీళ్ళకు సాధ్యం కానిది ఏమి కాదు. ఇది జనరల్, ఒక సాధారణం, ఒక విశేషం. అంటే విశేష విషయాన్ని సామాన్య విషయంతో, సామాన్య విషయాన్ని విశేష విషయంతో పోలిస్తే దాన్ని ఏమంటారు? అర్ధాంతర న్యాస అలంకారం. ఇంకోటి చెప్తా ఉండండి. గొప్పవారితో ఉన్న సామాన్యులు గౌరవిస్తారు. పువ్వులతో పాటు దారాన్ని కూడా విసిరేస్తారు. అంటే పువ్వులతో పాటు దారాన్ని కూడా విసిరేస్తారు. అది స్పెషల్. గొప్పవారితో ఉంటే సామాన్యులు కూడా గౌరవిస్తారు. అదేవిధంగా హనుమంతుడు లంకను లంకించగలడు. వీరులకు సాధ్యం కానిది ఏమీ లేదు. హనుమంతుడు లంకను లంకించడం అనేది స్పెషల్ థింగ్. సో వీరులకు సాధ్యం కానిది ఏంటంటే అది సాధారణ జనరల్ థింగ్. అందుకని విశేష, రెండు వాక్యాలు ఉంటాయి దీంట్లో. విశేష విషయాన్ని సామాన్యంతో కానీ, సామాన్యాన్ని విశేషంతో కానీ పోలిస్తే అది అర్ధాంతర న్యాస అలంకారం. సో ఇక్కడ మనం చూస్తే అది స్పెషల్. ఏదో చూడండి, కళ్యాణి దుర్గని సాధించాడు, అది విశేష వాక్యం. తర్వాత సామాన్య వాక్యం, అంటే విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించడం. రెండవ వాక్యం అలాక, ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని లంకించాడు, మహాత్ములు సాధ్యం కానిది ఏదీ లేదు. ఆ విధంగా ఒక నార్మల్ థింగ్, ఒక స్పెషల్ థింగ్ ఉంటే అది. అతిశ్రేయోక్తిలో అలంకారం మనకు తెలియదు ఏంలా. అతిశ్రేయోక్తి అలంకారం, ఉన్నది ఉన్నట్టు, అంటే ఉన్నది అతి చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. ఉన్నది అతి చేసి చెప్తున్నాం అంటే, మా అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది, అదేవిధంగా నా గర్ల్ ఫ్రెండ్ మేకప్ వేస్తే ఐశ్వర్య రాయని మించిపోద్ది అన్నట్టు అలాంటి చెప్తే అంటే ఎగ్జాంపుల్ కండి, జోక్కి మాత్రమే, మరి మీరు సీరియస్ అయిపోకండి. సో అలాంటివి ఓవర్ చేసి చెప్తే అది అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే ఉన్న స్థితిని ఎక్కువ చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. దాని పేరులోనే ఉంది, దాని స్వభావం కూడా అంతే. సో ఒక వస్తువు గురించి కానీ, ఒక విషయం గురించి కానీ గోరంత దాన్ని కొన్నంత చేసి చెప్పితే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. సో ఇప్పుడు మనం అలా ఎగ్జాంపుల్స్ ఏమైనా చూడాలి. ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి అని. అంటే చంద్రమండలం అంటే మూని తాకుతున్నాయి అంట. సో మూనిని తాకే అంత పెద్ద భూములు ఉన్నాయా అండి? సో అంటే బిల్డింగ్స్. సో ఆ భవనాన్ని అలా కంపేర్ చేశారు. సో అది ఓవర్ చేయడం అంటారు, అది అతిశ్రేయోక్తి. నువ్వు అతి చేయబాక అంటాం, ఓవర్ చేయబాక అంటాం. ఆ ఓవర్ చేసే అలంకారమే అతిశ్రేయోక్తి అలంకారం.
సో జాతరలోని డప్పు చప్పులు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంటే ఆ జాతరలో ఇప్పుడు ఏడో జాతర జరుగుతుంది. మన నెల్లూరు అండి, మన నెల్లూరులో జాతర జరిగితే విజయవాడకి వినిపిస్తాయా అండి, విశాఖపట్నంకి వినిపిస్తాయా? కానీ కొంతమంది ఉంటారు, రే మా నెల్లూరులో డప్పులు కొడితే అమెరికాకి వినిపిస్తాయి అంటారు. అది అతిశయమే కదండి. సో అతిశయోక్తి అలంకారం. మీరు చాలామంది డౌట్ వస్తుంది చూడగానే, మేడం మీరు మేధా పబ్లికేషన్స్ చెప్తున్నారని. అవును మేడం, నేను మేధా పబ్లికేషన్స్ చెప్తున్నాను సార్, నేను మేధా పబ్లికేషన్స్ వాడుతున్నాను. నాకు తెలుగు నచ్చింది, నేను నచ్చింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ టైం కాదు కొనడము, ఇది 3 ఇయర్స్ నుంచి నేను ఇదే బుక్ వాడుతున్నానండి. సో నాకు నచ్చింది తెలుగు గ్రామర్, నేను దానిలోంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చదివినా కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందండి. సో కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కావాలి. సో అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు అదేవిధంగా నా ఛానల్ని సపోర్ట్ కూడా బాగా చేస్తున్నారండి. సో ప్లీజ్ కొత్తగా వచ్చే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రామిస్ ప్రకారం నేను కంటిన్యూటీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఒక షార్ట్ అయినా కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నాను. సో 2 డేస్ నుంచి ఫీవర్, అందుకని కుదరలేదు. సో ఇప్పుడు లాంగ్ వీడియో అందుకే నేను అప్లోడ్ చేస్తున్నానండి. సో స్వభాయోక్తి, ఇప్పుడు మీకు అతిశయోక్తి అలంకారం అర్థమైపోయింది. స్వభాయోక్తి అంటే ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. స్వభాయోక్తి అలంకారం అంటే జాతి, గుణ, క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా కానీ వర్ణించి చెప్తే దాన్ని స్వభాయోక్తి అలంకారం అంటారు. సో కొంచెం వీడియో ల్యాగ్ అవుతుందండి. సో ఎందుకంటే ఇంకొంచెమే ఉంది, అయిపోతున్నాయి. సో టోటల్ ఒకే వీడియోలో ఉంటాయి మీకు అలంకారాలు, పార్ట్ 1 పార్ట్ బి నేను చేయట్లేదండి. సో ఏదైనా ఒక్క దాంట్లోనే వచ్చేటట్టుంటే మనకి బాగుంటుంది. సో ఇది రాసుకోండి. జాతి, గుణ, క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా చెప్పితే దాన్ని మనం స్వభాయోక్తి అలంకారం అంటాం. ఎస్, సో ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అది జాతి కానీ, గుణ కానీ, క్రియను కానీ. సో జింకలు చిటారు చూపులు చూస్తూ చెవులు నిక్క ఇడిచి చెంగున ఎగురుతున్నాయి. అంటే జింకలు చిటారు చూపులు చూస్తూ చెవులు పెద్దవి చేసి చెంగున ఎగురుతున్నాయి. సో మీకు ఇది గుర్తు రాలా, అసలు ఏందో అర్థం కాలా? మనకి ఉపమానం, ఉపమేయం ఉన్నాయి. ఇప్పుడు దాకా చెప్పుకున్న అలంకారాలు ఉన్నాయి. వాటిలో ఏది కాకపోతే స్వభాయోక్తి పెట్టుకున్న జనరల్గా ఉంది. దాన్ని వర్ణిస్తున్నారు, జింకను వర్ణిస్తున్నారు. ఇక్కడ చూడండి, చల్లగాలికి పూల తోటలోని మొక్కలు తలలాడుపుకుంటున్నాయి. అంటే ఆ చల్లగాలికి ఆ ఊగుతున్నటివి తలలు ఆడుపుకుంటున్నట్టున్నాయంట. ప్రకృతి రమణీయతను పరవశించి నెమ్మళ్ళు కురువిప్పి నాట్యం చేస్తున్నారు. అంటే ఇక్కడ నెమ్మళ్ళ గురించి చెప్తున్నారు. సో ప్రకృతి అలాగ ఉన్నవి ఉన్నట్టు జనరల్గా చెప్తారు. జాతి, గుణ, క్రియ ఎలా వాటిని వివరించినా దాన్ని ఏమంటారు? స్వభాయోక్తి. దాని యొక్క స్వభావాన్ని చెప్తే స్వభాయోక్తి అలంకారం. నెక్స్ట్ శ్లేష అలంకారం అండి. సో దగ్గరకు వచ్చేసాం, ఇంకా 3 ఉన్నాయి. శ్లేష అలంకారం. శ్లేష అంటే నథింగ్ బట్ నానార్థాలు అండి. నానార్థాలు కలిగి ఉండే అలంకారాలను శ్లేష అలంకారాలు అని అంటారు. శేష అలంకారాలు అంటే మేము మాధవుడు రక్షించుకాక. సో ఇక్కడ మాధవుడు అంటే 2 మీనింగ్స్ వస్తాయండి. ఒకటి విష్ణువు, 2 శివుడు. సో ఆ విధంగా ఒకదానికి నానార్థాలు అని అంటే నానార్థాలు కలిగి ఉండే అలంకారాన్ని శేష అలంకారం అని అంటాము. సో ఇక్కడ ఏంటి అని అంటే సేమ్ మీనింగ్స్. నానార్థాలు అంటే సేమ్ మీనింగ్స్, పర్యాయ పదాలు అంటే వేరు వేరు అర్థాలు. అలాగా సేమ్ మీనింగ్స్ కానీ వస్తే వాటిని మనం నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలు కదా. సో ఇక్కడ మాధవుడు, విష్ణువు, శివుడు. సో ఒక పదానికి సో మేము మాధవుడు, విష్ణువు, ఇంకోటి శివుడు, అలా వివిధ అర్థాలతో ఉపయోగిస్తే వాటి అంటే మెయిన్ నానార్థాలు గుర్తుపెట్టుకోండి. ఒకదానికి 2 మీనింగ్స్ వస్తున్నాయి అంటే నానార్థాలు. సో అవి 2 ఉన్నాయి, ఆ 2 మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. సో ఓకే. నేను మాధవుడు రక్షించుకాక. ఇంకోటి రాజు కువలయానందకరుడు. రాజులు అంటే చంద్రుడు వస్తాడు, భూపాలుడు వస్తాడు, కవులకు భూమి నందులు అది కూడా వస్తుంది. సో ఆ విధంగా. ఇంకోటి రూపక అలంకారం. సో ఇది చూడండి, ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని చెప్పడం. అంటే ఉపమేయం, ఉపమానం అంటే ఏంటి? ఉపమానం అంటే అమ్మ, దేంతో పోలుస్తున్నామో అది, దేంతో పోల్చబడిందో అప్పుడు ఉపమేయం. రెండింటికి భేదం లేదని చెప్పడం. మా అమ్మ చేతి వంట అమృతంలాగా ఉంది, అంతే. మా అమ్మ చేతి వంట అమృతంలాగా ఉంది. సో ఇక్కడ మా అమ్మ చేతి వంటకి అమృతానికి పెద్ద తేడా ఏం లేదు, 2 ఈక్వల్గానే ఉంటాయి, అంత బాగుంటుంది అని అర్థం. అదేవిధంగా ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే. అంటే ఆ మహారాజుకి ఈశ్వరుడికి పెద్ద తేడా లేదు. అలా అంటారు, అది అతి చేయడం కదా అని మీకు మళ్ళీ ఇంకో డౌట్ వస్తాయి. లేదండి. సో వాళ్ళకి ఇప్పుడు మంచి రాజు అనుకోండి. సో ఏం చెప్తాం మనము? మంచి రాజు. సో వీళ్ళకి ఈశ్వరుడికి తేడా లేదు అని చెప్పండి. ఇప్పుడు కూడా మనకి వచ్చిన గవర్నమెంట్ మనకి నచ్చింది అనుకోండి, మనం ఏం చెప్తాం? ఈ గవర్నమెంట్కి అసలు దేవుడికి తేడా లేదు, సంబంధమే లేదు, వీళ్ళు ఎంత బాగున్నారని. మనకు నచ్చకపోతే మనం మార్చేస్తాం. అది రూపక అలంకారం. సో కడుపులో అవమానాలు చురుకత్తులు గుచ్చుకున్నాయి. అంటే కడుపులో ఉండే అవమానాలు చురుకత్తులు అని అంటే అవమానాలు చురుకత్తులతో పోలుస్తున్నారు. సో అక్కడ ఉపమానానికి ఉపమేయానికి భేదాలు లేకపోతే అది రూపక అలంకారం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి, దృష్టాంత అలంకారం.
ఇది మనకి అంతగా రాకపోవచ్చు, కానీ నేర్చుకోండి. దృష్టాంత అలంకారం అంటే వేమన భాస్కర పద్యాల్లో మనం ఎక్కువ దృష్టాంత అలంకారాలు కనిపిస్తాయి మనకి. ఆ పద్యం ఇచ్చి దానిలో కానీ ఉంటే వేమన భాస్కర అలంకారం, దృష్టాంత అలంకారాలు అంటారు. వాక్యాలకు బింబత్వం ఉంటే దాని దృష్టాంత అలంకారాలు అని అంటాం. బింబ ప్రతిబింబం అనగా ఒక భావం అర్థం అవ్వడానికి మరొక భావాన్ని అద్దంతో చూపించడం. అంటే ఒక భావం అర్థం కావడానికి ఇంకో భావంతో చూపిస్తే దాన్ని ఏమంటామంటే బింబ ప్రతిబింబాలు అంటాం. ఓ రాజా, నీవే కీర్తింపదరుడివి, నువ్వే చంద్రుడివి, నీవే కాంతివంతుడివి, నువ్వే సూర్యుడివి అని చెప్పడం. లేదంటే ఉప్పు కప్పు రంబు నొకప్పు అంటే ఉప్పుని కప్పుతో పోల్చడం, కప్పుని రంపుతో పోల్చడం అలాగండి. అలాగే సామాన్య ధర్మం లేనటువంటి పోలిక చెప్పడం. అంటే గంగి గోవు పాలు గరిటెటైన చాలు, కరుమనేని గరుము పాలు అంటాము. అంటే ఇక్కడ గంగి గోవు పాలు అంటే కరుమనేని అంటే చేదు పాలతో పోలుస్తున్నాం. అలాగా ఒక అంశాన్ని ఇంకో అంశంతో కానీ పోల్చి చెప్తే, అంటే ఒక అంశానికి ఇంకో అంశానికి బింబ ప్రతిబింబం అనగా భావం అర్థం అవ్వడానికి మరొక భావాన్ని అర్థంతో పోలిస్తే, ఉప్పు కప్పురమ్మును ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. ఇక్కడ పుణ్య పురుషులు అంటే మంచి వాళ్ళను చూపించడానికి ఉప్పుని కప్పు రమ్ము అని చెప్పారు. అంటే ఉప్పుని కప్పు రమ్ము అంటే ఏదో ఉందండి సంథింగ్, ఉప్పు చక్కెర డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అలాగా మనకి దాంతో కంపేర్ చేస్తారు. అలాగా ఒక భావం అర్థం అవడానికి ఇంకో దాంతో కానీ దాన్ని కంపేర్ చేస్తే మనం దాన్ని దృష్టాంత అలంకారం అని అంటామండి. సో ఇవన్నీ అలంకారాల టైప్స్. సో మనం దీనిలో చూస్తే సో మనకి టోటల్ శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. సో ఒక్కసారి ఫైనల్ రివిజన్ చూసేద్దాం. సో చేకానుప్రాస అంటే సో వెంటనే అంటే రెండు అర్ధభేదం కలిగినట్టు వెంటనే మధ్యలో కానీ ఉంటే అది చేకానుప్రాస. అలా కాకుండా చివరన కానీ ఉంటే అర్ధభేదం లేకుండా అది లాటానుప్రాస. అలాగే వృత్తాలు హల్లులు కానీ ఉంటే వాటిని వృత్యానుప్రాస. అంత్యానుప్రాస అంటే అంత్యాలు కానీ సేమ్గా ఉంటే వాటిని అంత్యానుప్రాస అంటారు. ఉపమా అలంకారం అంటే వలే లా అలా కానీ ఉంటే వాటిని ఉపమా అలంకారం అంటాం. ఉన్నది ఉన్నట్లు లేనట్లు చెప్తే దాన్ని ఉపమా అలంకారం అని అంటాం. అంటే ఉత్ప్రేక్ష అలంకారం అండి. ఉపమా అలంకారం అంటే ఇప్పుడు వలే లా అన్నది అని చెప్పాం కదా. ఉత్ప్రేక్ష అలంకారం అంటే అన్నట్లుంది ఉన్నట్లుంటుంది అని చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారం. అర్ధాంతర న్యాస అలంకారం. సో అర్థం అంటే రెండు మెయిన్ థింగ్స్ ఉండి ఒక సామాన్య థింగ్ ఉంటే దాన్ని అర్ధాంతర న్యాస అలంకారం. అతిశయోక్తి అలంకారం. సో అతి చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం. స్వభాయోక్తి అలంకారం జాతి గుణ భేదాలు లేకుండా సమానంగా కానీ చెప్తే దాన్ని స్వభాయోక్తి, దాని యొక్క వర్ణనను బోధిస్తే. శ్లేష అలంకారం అంటే నానార్థాల వల్ల. సో దృష్టాంత నాశ అలంకారం అంటే ఇక్కడ దృష్టాంత నాశ అంటే ఒక భావం అర్థం అవడానికి ఇంకో భావంతో పోల్చి చెప్పడాన్ని దృష్టాంత నాశ అలంకారం అంటాము. రూపక అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లు అంటే రూపక అలంకారం ఉన్నది అంటే ఒక సామాన్య అది రూపక అలంకారం ఉపమానానికి ఉపమేయానికి భేదం లేదని చెప్పడము. సో రూపక అలంకారం. సో ఇవన్నీ అలంకారాల టైప్స్ అండి. అర్ధ అలంకారం, శబ్ద అలంకారం అని. సో మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చాయి, సారీ ఏమనుకోబాకండి. సో మీకు తెలిసిందే ఆల్రెడీ నేను ఒక వర్కింగ్ ఉమెన్, అలాగే నాకు ట్యూషన్ ఉందండి. సో ఈ టైంలో నాకు ఇంటర్ పిల్లలు 10th పిల్లలు ట్యూషన్లో ఉంటారు. వాళ్ళ ముందు నేను వీడియో చేస్తాను. బట్ వాళ్ళు నాకు వెరీ కోఆపరేట్ చేశారు శబ్దం లేకుండా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో కంటెంట్ అంతా కట్టండి. ఎక్కడ మిస్టేక్స్ అనిపిస్తుంటే నాకు మెసేజ్ చేయండి, నేను చూస్తాను. సో ఓవరాల్ కంటెంట్ ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.